చూస్తున్నాం కదా! అదంతా కూడా రాగుల్లో వచ్చిన మట్టి అండి అది. ఎంత మట్టొచ్చిందంటే చూడండి మీరే. ఇప్పుడు బయట మనం షాప్స్‌లో రెడీమేడ్ ప్యాకెట్స్ కొంటాము రాగి ఫ్లోర్. అది వాళ్ళు ఎన్ని సార్లు వాష్ చేస్తారు, వాష్ చేసి దాన్ని మనకి పౌడర్ చేస్తారనేది మనకు తెలీదు. ఎందుకంటే ఇన్ని సార్లు మనం ఇంట్లో చేసుకున్నన్ని సార్లయితే 10-15 టైమ్స్ అయితే వాళ్ళు కడగరు కదండీ! వాళ్ళు అలా కడగకుండానే వాటిని పిండి చేస్తారు. పిండి చేసి, ప్యాక్ చేసి షాప్స్‌లో ఇస్తారు. మనం అవే తెలియకుండా కొంటాము. వాటిని మనం పిల్లలకి, మనకి యూజ్ చేస్తూ ఉంటాము. మంచిది కదా అని పిల్లలకి ఎక్కువగా రోజు రాగి జావ చేస్తూ ఉంటాం కదండీ! కాబట్టి మనం ఇంట్లోనే శుభ్రంగా రాగి పిండి తయారు చేసుకోవచ్చండి. నేను ఫుల్ వీడియో లింక్ షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి వాచ్ చేయండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.